తెలంగాణ రైజింగ్ 2047 అభివృద్ధికి రోడ్ మ్యాప్ రెడీ చేస్తోంది సర్కార్. ప్రపంచానికి సీడ్ బాల్ గా తెలంగాణ అన్నదాతకు సాంకేతిక అండ ఇవ్వాలని ప్లాన్లు సిద్ధం చేసింది. విద్య, ఆరోగ్యం, ఉపాధికి బాటలు వేసేలాగా నిర్ణయాలు తీసుకుంటోంది. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా విజన్ పాలసీ ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతోంది సర్కార్. రాష్ట్ర అభివృద్ధి కోసం విజన్ 2047 డాక్యుమెంట్ రెడీ అవుతోంది. ఇప్పటికే ముసాయిదా తుది రూపుకు రాగా అది రాష్ట్ర భవిష్యత్తు ముఖ చిత్రాన్ని ఆవిష్కరిస్తోంది. అగ్రికల్చర్ మొదలుకొని స్పేస్ టెక్నాలజీ, పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి రంగాన్ని, ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేసేలా ప్లాన్ రూపొందించింది. రాష్ట్రాన్ని సీడ్ బౌల్ గా మార్చడమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్లో వైద్యానికి 8% కేటాయించాలని నిర్ణయించింది. భావి తరాలను తీర్చిదిద్దేందుకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, యువతకు నైపుణ్యాలతో కూడిన ఉపాధి, పర్యావరణ పరిరక్షణ కోసం నెట్ జీరో లక్ష్యాలు, హైదరాబాద్ పై భారం తగ్గించి ప్రగతి ప్రణాళికతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రభుత్వం ఈ దార్శనిక పత్రాన్ని ప్రపంచం ముందుంచింది. వ్యవసాయాన్ని కేవలం సాగుగానే కాకుండా లాభసాటిగా మార్చేందుకు విజన్ 2047లో పెద్దపీట వేసింది. నేల సారాన్ని, రైతన్న కష్టాన్ని జోడించి రాష్ట్రాన్ని ప్రపంచానికే సీడ్ బౌల్ గా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికలు రెడీ చేసింది. టెక్నాలజీని వ్యవసాయానికి జోడించడంలో దేశానికి రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలవనుంది. డిజిటల్ అగ్రికల్చర్ లో భాగంగా ప్రతి రైతుకు భూసార పరీక్షల ఫలితాలను, ఆధారిత పరికరాలు, డ్రోన్లు, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చీడపీడల నివారణ, నీటి యాజమాన్యం, ఎరువుల వాడకంపై రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వనుంది. నానో ఎరువులు, బయో పెస్టిసైడ్స్ వాడకాన్ని పెంచడంతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులకు డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం గ్లోబల్ సీడ్ లీడర్షిప్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికీ విత్తన ఉత్పత్తిలో తెలంగాణకు మంచి పేరుంది. దీన్ని మరింత విస్తరించి 2047 నాటికి 100 సీడ్ హబ్లను ఏర్పాటు చేయనుంది. విత్తన ఎగుమతులకు ప్రత్యేకంగా ఇన్లాండ్ సీడ్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ పోర్ట్ను ఏర్పాటు చేసి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వనుంది. చదువు అంటే కేవలం డిగ్రీలు సాధించడం కాదు, జీవితాన్ని గెలవడం అని రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. అందుకే విజన్ 2047 విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు ప్లాన్ రెడీ చేసింది. అంగన్వాడీ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు విద్యార్థి ప్రయాణాన్ని ఒక నిరంతర ప్రక్రియగా మలిచేందుకు ప్రణాళికను రెడీ చేసింది. ప్రైమరీ లెవెల్లోనే విద్యార్థుల్లో అక్షరాస్యత, అంకెలపై పట్టు సాధించేందుకు స్టేట్ లెర్నింగ్ మిషన్ను ప్రభుత్వం ప్రారంభించనుంది. 3వ తరగతి వచ్చే వరకు ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో ప్రాథమిక సామర్థ్యాలను సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. అంగన్వాడీలను బలోపేతం చేసి అక్కడి నుంచే పిల్లలకు ఆటపాటలతో విద్యను అందిస్తూ వారిని స్కూల్ వాతావరణానికి అలవాటు చేయనుంది. వెనుకబడిన విద్యార్థులకు మల్టీగ్రేడ్, మల్టీలెవెల్ బోధనా పద్ధతులతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారాన్ని తగ్గించేందుకు టీచర్ సింప్లిసిటీ చాప్టర్ ను అమలు చేయనుంది. యంగ్ ఇండియా స్కూల్స్ తో విద్యార్థులకు ప్రమాణాలతో విద్యను అందించనుంది. కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ విధానంతో పరీక్షల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. 10, 12 తరగతుల్లో బోర్డు పరీక్షల విధానాన్ని సమీక్షించి ఏకీకృత తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డును ఏర్పాటు చేయనుంది. 2047 నాటికి నెట్ జీరో స్థాయికి చేరుకోవాలని సర్కార్ ప్రతిజ్ఞ చేసింది. క్లీన్ ఎనర్జీ, ఈసీ, పచ్చని అడవులు, కాలుష్య రహిత నగరాలతో ఉండే గ్రీన్ తెలంగాణను ఆవిష్కరించేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. మూసీ నది పునర్జీవం, కూల్ రూప్ పాలసీ, భారీగా మొక్కలు నాటడం లాంటి చర్యలతో పర్యావరణ పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ పవర్ హౌస్ గా మార్చడమే ప్రభుత్వం మొదటి లక్ష్యంగా పెట్టుకుంది. బొగ్గు ఆధారిత విద్యుత్ స్థానంలో గ్రీన్ ఎనర్జీని, గ్రీన్ హైడ్రోజన్ ను ప్రోత్సహించనుంది. పరిశ్రమలో వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడడంతో పాటు కాలుష్యకారక పరిశ్రమలను వారార్ బయటకు తరలించి నెట్ జీరో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనుంది. హరితహారం స్ఫూర్తితో అడవుల పునరుద్ధరణ, అగ్రో ఫారెస్ట్ ని ప్రోత్సహిస్తోంది. ఇది కార్బన్ సింక్ గా పనిచేసి వాతావరణ సమతుల్యతను కాపాడుతోంది.
రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి ప్రతి ప్రాంతానికి ప్రత్యేక ప్రణాళిక రచించింది. రీజనల్ రింగ్ రోడ్డు కేంద్రంగా కొత్త నగరాలను, పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తూ జిల్లాల్లో అర్బన్ క్లస్టర్లను ఏర్పాటు చేసి అభివృద్ధిని వికేంద్రీకరించనుంది. భవిష్యత్తులో హైదరాబాద్ పై భారం పడకుండా భారత్ ఫ్యూచర్ సిటీ లాంటి కొత్త నగరాలను నిర్మించనుంది. రవాణా వ్యవస్థ బలోపేతం కోసం 11 రేడియల్ రోడ్లు, 5 రింగ్ రోడ్లతో రాష్ట్రాన్ని అనుసంధానించనుంది. దీంతో రాష్ట్రంలోని ఏ మూల నుంచైనా హైదరాబాద్ కు 2 గంటల్లో చేరుకునేలా హై స్పీడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 13 బకారత్ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనుంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ టైర్ 2 నగరాలను రీజనల్ అర్బన్ క్లస్టర్లుగా అభివృద్ధి చేసి అక్కడే ఐటీ, విద్యా, వైద్య సౌకర్యాలను కల్పించనుంది. రాష్ట్రంలోని ప్రతి యువతకు నాణ్యమైన శిక్షణ అందేలా గైడెడ్ గ్రోత్ విధానాన్ని అమలు చేయనుంది. అలాగే క్రీడా ప్రతిభను ప్రోత్సహించేలా స్పోర్ట్స్ పాలసీ తీసుకురానుంది. ఐటీఐ, పాలిటెక్నిక్లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా సిలబస్ మారుస్తోంది. టాస్క్, టామ్కామ్ లాంటి సంస్థలతో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.